అందరికీ నమస్కారం. వ్యాసుని గురించి తెలుసుకుందాం. వ్యాస పరంపర. పురాణాలలో చెప్పబడిన విషయాల ప్రకారం వ్యాసుడు విష్ణువు యొక్క అపరాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు కృష్ణద్వైపాయనుడు అనే పేరు కూడా ఉన్నది. అయితే వాయుపురాణంలో వ్యాసుడిని బ్రహ్మావతారమని, కూర్మపురాణంలో శివుని అవతారమని చెప్పబడింది. ద్వైపాయనుడు అనే పేరు ఆయన యమునా నదిలో ఒక సైకత ద్వీపం ఇసుక దిబ్బలో పుట్టినందువలన ఏర్పడింది. కృష్ణుడు అనే పేరు ఆయన శరీరం వర్ణం నల్లగా ఉన్నందువలన ఏర్పడింది. ఆయన తల్లి సత్యవతి, తండ్రి పరాశర మహాముని. ఆయన వేదాలను 4 భాగాలుగా విభజించి వాటికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినవాడు కాబట్టి ఆయనకు వేదవ్యాసుడని పేరు వచ్చింది. వేదవ్యాసుడు 4 వేదాలను ఫైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనే 4 శిష్యులకు బోధించాడు. వీళ్ళు 4 అనగా ఫైలుడు ఋగ్వేదాన్ని, వైశంపాయనుడు యజుర్వేదాన్ని, జైమిని సామవేదాన్ని, సుమంతుడు అధర్వణ వేదాన్ని అభ్యసించి వేదపారంగతులైనారు. ఆయనకు 5వ శిష్యుడు కూడా ఒకరు ఉన్నారు. అతనే సూతుడు. సూతుడు అనబడే రోమహర్షణుడు. వేదవ్యాసుడు ఆ సూత రోమహర్షునికి ఇతిహాస పురాణాలను బోధించాడు. సూతుని పుత్రుడు సౌతి. ఇతిహాస పురాణాలు సూతుని పుత్రి సౌతి. ఈయనే నైమిషారణ్యంలో సౌనకాది మహామునులకు మహాభారతాన్ని వినిపించాడు. ధర్మానికి హాని కలిగినప్పుడు మానవ క్షేమానికి వ్యాసుడు అవతారం ఎత్తుతాడని విజ్ఞుల అభిప్రాయం. పురాణ సంహితలను 18గా విస్తరింపజేయటం వేదవ్యాసుని కృషి ఫలితమే. అందువలనే వేదవ్యాసుడే 18 పురాణాలకు కర్త అని చెప్పబడుచున్నది. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీరామ్.